హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కర్రీ మేక తలకాయ మాంసం కూర అండి. చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా సాల్ట్, పసుపు వేసుకుని తెచ్చుకున్న మాంసాన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. చాలా నీట్గా అయితే క్లీన్ చేయాలి దీన్ని. నేనైతే 2-3 సార్లు ఇలా వాటర్తో క్లీన్ చేశాను, ఉప్పు పసుపు వేసి. ఇలా వాష్ చేసుకున్నాక ఇలా పైన తలకాయ మాంసానికి బ్లాక్గా ఉంటాయి కదా, వాటిని చాలా వరకు నీట్గా రిమూవ్ చేసుకొని కడగాలండి. ఈ కర్రీకి మసాలాకి కొద్దిగా వెల్లుల్లిపాయలు, అల్లం, టమోటా మన ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. టమోటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టాను. కుక్కర్లో చేస్తున్నాం కదండి, కుక్కర్లో ఉడికించుకోవాలి. తలకాయ మాంసం గట్టిగా ఉంటుంది కదా, మెత్తగా అవ్వడం కోసం మనం కుక్కర్లోని కర్రీ చేసుకుంటే బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ తీసుకుని బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, 2 దాల్చిన చెక్క, 2 లవంగీలు వేసి అయితే ఫ్రై చేసి దాంట్లో మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ మసాలాను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిపోయాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటే బాగా తొందరగా ఫ్రై అయిపోతుందని పసుపు, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం కడిగి పెట్టుకున్న ఈ మటన్ని దీంట్లో వేసుకుని ఒక పావుగంట సేపు ఇలాగే మగ్గనిచ్చుకోవాలి. మసాలాతో పాటు మగ్గుతుంది. తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక పసుపు, ఉప్పు వేసాను కదా, కారం కూడా మనకి కొద్దిగా కారం అయితే ఎక్కువ పడుతుందండి కర్రీకి. కారం వేసుకుంటే మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కూర. తగినన్ని వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. దీన్ని ఒక 7-8 విజిల్ వరకు వేయించుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. కొస్త గట్టిగా ఉంటుంది కదా మాంసం. దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. దోశల్లోకి, రైస్లోకి, రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.